హాయ్ ఫ్రెండ్స్, మనం కొన్నిసార్లు మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతాం. నిన్న రాత్రి ఏం తిన్నామో కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. ఏదైనా చదివితే అది గుర్తుంచుకోవడానికి ఎంతో కష్టపడతాం. కానీ ప్రపంచంలో కొందరు వింత మనుషులు ఉన్నారు. వారికి పుట్టినప్పటి నుండి ప్రతి సెకను గుర్తుంది. అక్షరాల 10 ఏళ్ల క్రితం ఫలానా రోజు మధ్యాహ్నం 2 గంటలకు వారు ఏం బట్టలు వేసుకున్నారో, వాతావరణం ఎలా ఉందో, అప్పుడు ఎవరితో ఏం మాట్లాడారో కూడా వారు చెప్పగలరు. దీన్నే మెడికల్ భాషలో హైపోథైమిసియా అని పిలుస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరికి మతిమరుపు అనేదే ఉండదు. అది ఒక సూపర్ పవర్లా అనిపించినా ఆ బాధితులకు అదొక నరకం లాంటిది. అసలు వారి మెదడులో అంతటి డేటా ఎలా స్టోర్ అవుతుంది? ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవడం వారికి వరమా లేక శాపమా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మనిషి మెదడులోని ఈ అద్భుతమైన మెమొరీ మిస్టరీ రహస్యాలను ఛేదిద్దాం. ఈ వింత వ్యాధి గురించి జిల్ ప్రైస్ అనే మహిళ ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఆమె 1980 నుండి తన జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని తేదీలతో సహా గుర్తుంచుకోగలదు. మీరు ఏదైనా ఒక తేదీ చెబితే ఆ రోజు ఆమె డైరీలో ఏం రాసుకుందో, ఆ రోజు జరిగిన వార్తలేంటో టకటకా చెప్పేస్తుంది. మొదట్లో ఆమె అబద్ధం చెబుతుందని అనుకున్న న్యూరో సైంటిస్టులు ఆమెను పరీక్షించినప్పుడు షాక్ అయ్యారు. ఆమె మెదడులోని హిపోకాంపస్, టెంపోరల్ లోబ్ అనే భాగాలు సాధారణ మనుషుల కంటే చాలా భిన్నంగా పనిచేస్తున్నాయి. నిజానికి మర్చిపోవడం అనేది మనిషికి దేవుడు ఇచ్చిన వరం. మనకు జరిగిన అవమానాలు, బాధలు మర్చిపోతాం కాబట్టి మనం ప్రశాంతంగా ఉండగలం. కానీ హైపోథైమిసియా ఉన్నవారు తమకు జరిగిన ప్రతి చిన్న బాధను మళ్ళీ మళ్ళీ అనుభవిస్తుంటారు. వారు కళ్ళు మూసుకుంటే 10 ఏళ్ల క్రితం జరిగిన గొడవలు నిన్న జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల వారు నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతారు. వారి మెదడు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదు. డేటాను నాన్ స్టాప్గా ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. లేటెస్ట్ న్యూరాలజికల్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం 60 నుండి 100 మంది మాత్రమే ఈ అరుదైన స్థితిలో ఉన్నారు. అసలు మన మెదడు ఎందుకు మర్చిపోతుంది? మెదడు పనికిరాని సమాచారాన్ని డిలీట్ చేస్తేనే కొత్త సమాచారం స్టోర్ అవుతుంది. కానీ వీరి మెదడులో ఆ డిలీట్ ఆప్షన్ ఉండదు. వీరిని పరీక్షించిన కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీరి మెదడులో ఆటోబయోగ్రఫికల్ మెమరీ విపరీతంగా పెరిగిపోయిందని గుర్తించారు. ఇది జన్యుపరంగా వస్తుందా లేక ఏదైనా యాక్సిడెంట్ వల్ల మెదడులో వచ్చే మార్పు వల్ల వస్తుందా అనేది ఇప్పటికీ ఒక వీడని మర్మం. కానీ భవిష్యత్తులో ఈ టెక్నాలజీని వాడుకొని మతిమరుపు లేదా అల్జీమర్స్ ఉన్న రోగులకు చికిత్స అందించవచ్చని సైన్స్ ఆశిస్తోంది. నిజానికి హైపోథైమిసియా అనేది మానవ మేధస్సులోని మరొక వింత కోణం. ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవడం అనేది ఒక అద్భుతం కావచ్చు, కానీ మనిషి జీవితంలో ప్రశాంతత కావాలంటే మర్చిపోవడం కూడా అంతే అవసరం. ఆ అసాధారణ మనుషుల మెదడు మనకు తెలియని ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏది మర్చిపోలేని ఈ వింత మనుషుల గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రతిదీ గుర్తుండడం మీకు వరం అనిపిస్తుందా లేక శాపమా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.